ఇక్కడ పాలకుర్తిలో జోగిని భవానీ మాత అంటే చిన్న పిల్లగాడు కూడా తీసుకొచ్చి చూపిస్తారు. అంత పేరు తీసుకొచ్చుకుంది. మా ఇంటి వెలుగు గురించి అమ్మవారు చెప్పినారు. మాకు అప్పటిదాకా దేవుడు ఉందని తెలియదు. మీరు మా నాన్నమ్మ కూడా మాకు ఈ దేవుడు ఉందని చెప్పలేదు. మాకు అమ్మ చెప్పేదాకా మాకు ఆ మరణ స్వామి మాకు ఉండడం మాకు తెలియదు. అమ్మ చెప్పినాక సరేనని నమ్మి మేము ఆ దేవుణ్ణి కొలుసుకున్నాం. అప్పటి నుంచి మాకు మంచి జరిగింది. ఫస్ట్ ఏ శుభకార్యం చేసినా ఏ పండుగ చేసినా అమ్మకు వచ్చి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి నమస్కరించి మా ఇంటికి తీసుకెళ్తాం. పసుపు కుంకుమ ఇట్లా మాకు తోచింది అట్లా చేసుకుంటాం, మంచిగా ఊడ్చుకుంటాం. ఇప్పుడు అందరం మంచిగా ఉంది. నా పేరు జోగిని భవానీ మాత. నాకు అమ్మవారంటే ఎప్పుడో నాకు వచ్చిందో నాకే తెలియదు. కాకపోతే నా 14వ ఏట నా 10th క్లాస్ ఆ టైంలో నాకు అమ్మవారు బయటకు వచ్చింది. అవి పగిలి చీములు రక్తాలు గారి ఈగలు అవి కూడా వాలి అంతా నా పక్కన కూడా ఎవరు కూర్చోకపోయేది. కడుపులో రక్తం ముద్దకే నేను ఉన్నా అని అమ్మ చెప్పిందట. నన్ను ఎత్తుకుంటే నేను కూడా మిమ్మల్ని ఎత్తుకుంటా అని చెప్పిందట. కుటుంబం విషయానికి వస్తే మాత్రం అసలు అమ్మవారిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని? అమ్మ అంటే మాది పచ్చి కమ్యూనిస్ట్ కుటుంబం. నాది దేవుడు అంటే ఫస్ట్ నమ్మరు. వామ్మో, చూసారా? నేను మామూలుగా ఇంట్లో నుంచి స్కూల్ కానీ వెళ్ళాను. స్కూల్ కానీ వెళ్ళడం ఒకటే నాకు గుర్తుంది. తర్వాత మళ్ళీ నేను దొరికినా అని తర్వాత నేను ఇన్ని రోజుల తర్వాత దొరికినా ఇట్లా జరిగిందా అని నాకు తర్వాత చెప్పడం ద్వారా తెలిసిందే తప్ప నాకు అసలు ఏం గుర్తు లేదు. స్నేహ అంటే నాకు మా ఊరు మొత్తం నా పుట్టినిల్లు. అందరూ నన్ను అమ్మ అని పిలవడం అది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. అది నాకు చాలా ఇష్టమైన మాట. మెయిన్ అయితే మాత్రం నేను వేములవాడలో ఎక్కువ ఉంటాను. నా సమయం మొత్తం ఎక్కువ నేను రాజన్నతో గడుపుతాను. ఫస్ట్ టైం ఒకసారి నేను స్టార్టింగ్లో దేవుణ్ణి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇట్లా ఆ జోగినిగా మారినప్పుడు మాత్రం ఏకదాటిగా 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. 3 సంవత్సరాలు. ఇంకొక విషయం అడగాలనుకుంటున్నా అమ్మని. నేను విన్నాను, మరి అది నిజమా కాదని నాకు తెలియదు. అది మీరు తెలియచాలి ఈరోజు. ఒక జోగిని చనిపోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత అతన్ని దహన కార్యక్రమాలు చేసేటప్పుడు బాడీ కదులుతుందంట. మళ్ళీ లాస్ట్ చనిపోయిన తర్వాత మళ్ళీ కత్తితో పెళ్లి చేస్తారు స్నేహ. చివరిసారి ఒకసారి అమ్మవారు ఒంట్లోకి వచ్చిపోతుంది స్నేహ. పోయినప్పుడు కొంచెం వైబ్రేషన్ మనకి కదులుతుందా? రియల్లీ గ్రేట్ అమ్మ. నిజంగా మీ వ్యవస్థకి ఈ అమ్మవారు వచ్చేసి మహంకాళి, చంద్రపూర్ మహంకాళి. ఓకే. నేను గంగ స్నానం చేసేటప్పుడు అమ్మ నా చేతిలోకి వచ్చింది. ఇది ఎల్లమ్మ తల్లి గద్దె. ఓకే అమ్మా. అది మల్లికార్జున స్వామి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి గద్దె. చాలా చాలా బాగుందమ్మా. అమ్మాయి నాకు పెద్ద పుల్ల అడుగులు పడ్డాయి స్నేహ ఇంట్లో. అవునా? నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు నేను పాలకుర్తికి రావడం జరిగింది. పాలకుర్తికి ఎందుకు వస్తానంటే ఇక్కడ జోగిని భవానీ తని వీడియో తీద్దామని ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇక్కడ పాలకుర్తిలో జోగిని భవానీ మాత అంటే చిన్న పిల్లగాడు కూడా తీసుకొచ్చి చూపిస్తారు. అంత పేరు తీసుకొచ్చుకుంది. అంటే అసలు ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ ఈ ఊరంతా కూడా ఆ భవానీ మాత అమ్మవారిని నమ్ముతారంట ఇక్కడ. అంటే ఆ భవానీ జోగిని భవానీ అమ్మ అంటే అంత నమ్మకం వాళ్ళకి. ఇక్కడ ఏ ఇండ్లలో ఏ కష్టం ఉన్నా సరే వచ్చి ఆ అమ్మకు చెప్పుకుంటే ఆ కష్టం నెరవేరుతుందని ఈ ఊరి ప్రజల యొక్క నమ్మకం ఇది. ఇంత గొప్ప యొక్క జోగిని యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు నేను మన యూట్యూబ్ వ్యూస్ అందరికీ తెలియచేయబోతున్నాను. మనమందరం కూడా ఆ
జోగిని భవాని మాతకు తెలియచేద్దాం అంతా కూడా రండి. నై తల్లి పార్వతి నా తల్లి నీకు శరణే నై బంధు మగవాళ్ళు నై పక్క దర్శనాలు. ఇక్కడ భవానమ్మ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో మనం కూడా తెలుసుకుందాము రండి ఒక్కసారి. నమస్తే నాన్న, నీ పేరు? నా పేరు వెంకటేశ్వర. అంటే ఇక్కడ భవానమ్మ దగ్గరికి ఏదైనా సమస్యతో ఉంటే వస్తారని చెప్పి నేను విన్నాను. అంటే మీరే ఏ విషయం మీద వచ్చారు ఇక్కడికి తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. ఓకే, చెప్తారా? మా ఇంట్లో చాలా రకాల సమస్యలు ఉండే. ఓకే, అంటే ఏ సమస్యలు? ఆరోగ్యపరంగా కానీ కొన్ని మా ఏదైనా పని చేసుకున్నా మాకు వీలు లేకపోవడం, ప్రతి విషయంలో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చినాక మా ఇంటి వెలుగు గురించి అమ్మవారు చెప్పినారు. మాకు అప్పటిదాకా దేవుడు ఉందని తెలియదు. మీరు మా నాన్నమ్మ కూడా మాకు ఈ దేవుడు ఉందని చెప్పలేదు. మాకు అమ్మ చెప్పేదాకా మాకు ఆ మరణ స్వామి మాకు ఉండడం మాకు తెలియదు. అమ్మ చెప్పినాక సరేనని నమ్మి మేము ఆ దేవుడిని కొలుసుకున్నాం. అప్పటి నుంచి మాకు మంచి జరిగింది. చూసారా? అంటే భవానమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ అమ్మవారు అయితే ఉందో ఆ అమ్మ చెప్పడం వలన ఆ అమ్మని కోరడం వల్ల మీకు అంతా మంచి జరిగింది. అంటే ఏం జరిగింది అంటే ఒక ఏం చెప్పగలుగుతారు? మాకు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాలేదు. మాకు కూడా కొంచెం ఇల్లు లేకుండే అప్పుడు, ఇప్పుడు ఇల్లు అయింది మాకు. మేము ఒక స్థాయిలో ఉన్నాం ఇప్పుడు. సూపర్. ఫస్ట్ ఏ శుభకార్యం చేసినా ఏ పండుగ చేసినా అమ్మకు వచ్చి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి నమస్కరించి మా ఇంటికి తీసుకెళ్తాం. పసుపు కుంకుమ ఇట్లా మాకు తోచింది అట్లా చేసుకుంటాం, మంచిగా కూల్చుకుంటాం. ఇప్పుడు అందరం మంచిగా ఉంది. అంటే చూసారా, వాళ్ళ ఇంట్లో ఎలాంటి శుభకార్యమైనా సరే ఫస్ట్ భవానమ్మ దగ్గరికి వచ్చి చెప్పి ఆమెకు బొట్టు పెట్టి తర్వాత మీ ఇంట్లో పండుగ జరుపుకుంటారు. మా అమ్మో, ఇంత ప్రత్యేకత ఉంది నిజంగా. ఓకే, చూసారు కదా బయట వాళ్ళందరూ ఏమంటున్నారో. భవానీ అమ్మ అంటే అంత నమ్మకము, మాకు ఏ సమస్య వచ్చినా అంత భవానీ అమ్మే చూసుకుంటుందంట. మరి ఇంకెందుకని ఆలస్యమని మన భవానీ అమ్మ దగ్గర నేను వచ్చేసాను. అమ్మ నమస్తే. నమస్తే. ఇక్కడ పాలకుర్తిలో ఎవరిని అడిగినా సరే భవానీ అమ్మ అంటే అంత నమ్మకము. ఏ ఇంట్లో సమస్య ఉంది మీ ఇంటికి వచ్చినా సరే ఆ సమస్య చెప్పుకున్న, ఏ కోరిక మేము చెప్పుకున్న నెరవేరుతుందని ఒక నమ్మకం అంట వాళ్ళందరికీ. ఇక్కడ ఇంతమందికి ఆ నమ్మకం వస్తుంటే అసలు మీకున్న శక్తి ఏంటి, అసలు ఆ అమ్మవారు ఎవరు అసలు తెలియజేస్తారా మా కోసం? తప్పకుండా. ముందు మీ పేరు చెప్పండి ఒకసారి, పరిచయం చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జోగిని భవానీ మాత. నాకు అమ్మవారు అంటే ఎప్పుడో నాకు వచ్చిందో నాకే తెలియదు. కాకపోతే నా 14వ ఏట నా 10th క్లాస్ ఆ టైంలో నాకు అమ్మవారు బయటకు వచ్చింది. అప్పుడు నా ఆరోగ్యం అసలే బాగాలేదు. ఆ టైంలో అమ్మవారు అని కూడా నాకు తెలియలేదు. కొన్ని పరిస్థితులు, కొన్ని చికాకులు, వాటి వల్ల నాకు అమ్మవారు ఉందని అర్థమైన తర్వాత అమ్మ సేవలో కొనసాగుతున్నాను. అంటే ఇప్పుడు అమ్మవారు వచ్చిందంటే అంటే అమ్మవారు వచ్చిన విషయం మీకు తెలియదా? అసలు నాకు తెలియదు. ఓకే, అంటే అమ్మవారు వచ్చిన విషయం మీకు తెలియకుండా అంటే అప్పుడు మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఎవరు చెప్పారండి? మీ పక్కన వీళ్ళు ఉంటారు కదా, ఎవరు చెప్పారు అప్పుడు? అమ్మవారు వచ్చింది అన్నప్పుడు మొత్తానికి అసలు ఏం బాలేను. నన్ను ఎట్లా అంటే కింద ఏం బాలేను అన్నారు కదా, ఏమైంది? నాకు వామిటింగ్స్ ఏం తిన్నా ఒక 3 సంవత్సరాలు కంటిన్యూ వామిటింగ్.
తర్వాత ఏది ఏ చిన్న కొంచెం అంత చికాకైనా కూడా హెడేక్ బాగా వచ్చేది. కాళ్ళు చేతులు సరిగ్గా పని చేయకపోయేది. ఇంకా లావు బొగ్గలు ఇట్లా వచ్చి అవి పగిలి చీములు రక్తాలు గారి ఈగలు అవి కూడా వాలి అంతా నా పక్కన కూడా ఎవరు కూర్చోకపోయేది ఆ నీసు వాసనకి. అప్పుడు నన్ను కింద ఇక చనిపోయే స్టేజ్, ఆ స్టేజ్లో కింద వేసిరండి. వేస్తారు ఇక. అప్పుడు ఏదో జరిగింది, ఏమో అయింది ఇంకా అని మా వాళ్ళకి దేవుడు అనేది తెలియదు. మామూలుగానే వాళ్ళు ఉన్నారు. కింద పడేసి ఇట్లా కింద వేసిన తర్వాత అప్పుడు అందులోనే ఒంటి మీదకి అమ్మవారు వచ్చి, నేను అమ్మవారిను, నేను బాలను మెచ్చి వచ్చిన, నేను కడుపులో రక్తం ముద్దకే నేను ఉన్నా అని అమ్మ చెప్పిందట. నన్ను ఎత్తుకుంటే నేను కూడా మిమ్మల్ని ఎత్తుకుంటా అని చెప్పిందట. అప్పటి నుంచి ఇంకా నాకు అమ్మవారు వస్తుంది అనేది ఇక అర్థమైపోయింది అందరికీ. దాని తర్వాత చాలా ఇక కష్టాలంటావా చాలా పడ్డాను. మొత్తానికైతే అమ్మవారి సేవలో ఉన్నాను. అంటే ఇప్పుడు అమ్మవారు అంటే వచ్చిందని ఇప్పుడు నీకు తెలియదు అని చెప్పేసి అన్నారు. 14వ సంవత్సరం నీకు అమ్మవారు వచ్చిందని చెప్పేసి అని మీరు అంటున్నారు. అప్పుడు నేను 10th ఆ టైంలో. అంటే ఇప్పుడు అంటే 3 సంవత్సరాలు మీకు అసలు ఆరోగ్యం కూడా బాగాలేదు, అసలు నేను చనిపోయే స్థితి నుంచి మళ్ళీ బతికి బయటపడ్డానంటే ఆ అమ్మవారు రావడం అదే అని మీకు అప్పుడు తెలిసిందంటారా? చూసారా, అంటే 3 సంవత్సరాలు తను ఎలాంటి స్థితిలో ఉండి చనిపోయే స్టేజ్ నుంచి బతికిచ్చిందంటే ఆ అమ్మవారు. అందుకే నేను భవానీ అమ్మ అంటే ఎంత పవర్ఫుల్ ఇక్కడ పాలకుర్తిలో. నిజంగా నేను అంటే నేను బస్ దిగేసి అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ దగ్గర అడిగాను వాళ్ళని, సో ఇక్కడ భవానీ అమ్మ అంటే తీసుకొస్తున్నారు వాళ్ళు, ఆయనకి మేము వస్తాం పదా అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అండి రియల్లీ గ్రేట్, అంతే పేరు సంపాదించుకున్నారు మీరు ఇక్కడ. అంటే మనము ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో పిల్లలం అన్నప్పుడు మనము ఒక కొడుకు ఉన్నాడు ఇంట్లో అంటే తను వచ్చేసి డాక్టర్ అవ్వాలనో కలెక్టర్ అవ్వాలనో లేకపోతే ఏదన్నా ఒక వర్క్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కోరుకుంటారు. అంటే మరి మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు మరి మిమ్మల్ని అమ్మవారికి అంకితం చేసేసారా లేకపోతే వద్దు అని అలా ఆపడం వల్ల ఏమైనా జరిగిందంటారా? మీ కుటుంబం ఏమన్నారు అప్పుడు? కుటుంబం విషయానికి వస్తే మాత్రం అసలు అమ్మవారిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని? అమ్మ అంటే మాది పచ్చి కమ్యూనిస్ట్ కుటుంబం మాది. దేవుడు అంటే ఫస్ట్ నమ్మరు. వామ్మో, చూసారా వీళ్ళది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అంటే వాళ్ళు నిజంగానే కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అంటే వాళ్ళు అసలు దేవుణ్ణి మొక్కరు, దేవుని అసలు నమ్మరు. నిజంగా అట్లాంటి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి చూడ అమ్మవారు రావడం అంటే నిజంగా గ్రేట్. నిజంగా అంటే చూడండి అక్కడ మంచి కమ్యూనిస్ట్ కుటుంబము. మా తాతగారు అసలు ఇంట్లో దేవుడు పటం కాదు కదా, కనీసం గుడికి వెళ్తా అన్నా కూడా ఎవరిని వెళ్ళనియకపోయేదంట. ఓకే, అలాంటి కుటుంబం మాది. నాకు అమ్మవారు వచ్చిన తర్వాత కూడా అసలు అమ్మవారు లేదు, ఏది లేదు, ఎవరు ఏమో చేశారు. ఓకే, ఆ రూట్లోనే వాళ్ళు ఆలోచించారు. దానివల్ల నేను చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే ఇటు అమ్మతో ఏగలేక, ఇటు మా వాళ్ళతో ఏగలేక, ఎవరు నన్ను ఏంటిది అని అది అర్థం కాక, నేను ఎవరికి ఏం చెప్పుకోలేక, మళ్ళీ అప్పుడు ఆ ఏజు అసలు ఏం తెలియని టైం అది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. కొన్ని రోజులు నేను మన ఉరుసుగుట్టల దగ్గర అమ్మవారిపేట ఉంటుంది. అమ్మవారిపేటలో కూడా నేను మతిస్థిమితం లేకుండా తిరిగాను. ఒక వారం రోజుల తర్వాత ఆటో అబ్బాయికి తెలిసిన ఆటో అతను మా ఇంటి దగ్గర వాళ్ళు చూసి ఇక్కడ ఉన్నారు అని తీసుకొచ్చారు. అలాంటి పనులు కూడా నాకు చాలా జరిగినాయి. అంటే ఇప్పుడు మీరు అమ్మవారి పేటలో నేను ఒక వారం రోజులు మతిస్థిమితం లేకుంటే తిరిగానని చెప్పేసి అంటున్నారు కదా అమ్మ, అంటే మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారా? తెలియదు నాకు అసలు. నేను ఇంట్లో నుంచి వచ్చినా అని నేను అనను. ఎందుకంటే అసలు నేను ఎవరైనా వెళ్ళి ఉంటారా? అట్లా ఉండరు కదా. నేను మామూలుగా ఇంట్లో నుంచి స్కూల్ కని వెళ్ళాను. స్కూల్ కని వెళ్ళడం ఒకటే నాకు గుర్తుంది. తర్వాత మళ్ళీ నేను దొరికినా అని తర్వాత నేను ఇన్ని రోజుల తర్వాత దొరికినా ఇట్లా జరిగిందా అని నాకు తర్వాత చెప్పడం ద్వారా తెలిసిందే తప్ప నాకు అసలు ఏం గుర్తుకు లేదు. అంటే అమ్మవారి ఆలాపనతో అలా తిరిగేశారు మొత్తం, కానీ ఏం జరగలేదు మీకు? నాకేం జరగలేదు. చూసారా, అంటే ఆ అమ్మవారు ఊర్లో తిరిగి వచ్చింది కావచ్చు నిజంగా. అంటే అమ్మవారు అంటే ఏ అమ్మవారు వచ్చేది మీకు? నాకు మేడారం సమ్మక్క తల్లి,
ఫస్ట్ ఇంకా నాకు స్టార్ట్ అంటేనే ఆమె. నాకు మళ్ళీ ఈ వేములవాడ బద్ది పోచమ్మ కూడా నాకు వస్తారు. ఓకే ఓకే. ఇందాక లేపుల్లో మనం చూసాం కదా, సాక్షాత్తు ఒక దేవాలయాలనే మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారు నిజంగా మీరు. అంటే అది తర్వాత మనం మాట్లాడదాము. అంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అని దాని గురించి మీరు అన్నారు కాబట్టి నిజంగా చాలా ఇంకా ఉన్నారు అట్లాంటి వ్యక్తులు, దేవుని నమ్మని వ్యక్తులు ఇంకా ఉన్నారు. అంటే అమ్మ నాన్న వాళ్ళు ఇప్పుడు మీతో ఉంటున్నారా, లేకపోతే ఇప్పుడు అంటే అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీ ఇంట్లో ఎంతమంది అసలు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? ఇప్పుడు అమ్మవారికి అంకితం చేయడానికి ఒప్పుకోలేదు అంటున్నారు కదా వాళ్ళు, అంటే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది ఇప్పుడు రిసీవింగ్ అంటే నేను కావాలి వాళ్ళకి, ఇప్పుడు నేను కావాలి, నా దేవుడు కావాలి. మా కడుపులో పుట్టినందుకు ఒక అమ్మని ఎత్తుకొని మేమెవరం సపోర్ట్ చేయకపోయినా 10 మందిలో తనకంటూ ఒక గుర్తింపు అమ్మగా తెచ్చుకొని అందరితో అమ్మ అని పిలిపించుకుంటున్నా కాబట్టి వాళ్ళకి కూడా ఇప్పుడు హ్యాపీగానే ఉంది. వాళ్ళ మనసులో కూడా చెప్పలేనంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే నేను స్టార్టింగ్ నుంచి అమ్మ సేవలో ఉండాలనుకున్నాను కాబట్టి నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఇప్పటికి కూడా సంవత్సరాలే, ఇప్పుడు 22 సంవత్సరాలు. అమ్మ బాబోయ్, నిజంగా నాకు ఎందుకో అండి మీతో మాట్లాడిస్తుంటే నాకు మా ఫ్యామిలీ గుర్తుకొచ్చేస్తుంది. అంటే 14వ సంవత్సరం నుండి తను బయటికి వచ్చేసిన తర్వాత 22 సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉండి అమ్మవారి సేవలోనే ఉంటుందంట. అందుకే మీకు ఇంత పేరు వచ్చింది నిజంగా. అంటే ఇంతమందికి భవిష్యత్తు చెప్తూ వారి సమస్యలకి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు అంత శక్తిని వాళ్ళకు అది ఇస్తున్నారు. నిజంగా రియల్లీ గ్రేట్ నిజంగా మీరు. అంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీ వాళ్ళు మీ కుటుంబం అయినా కూడా అమ్మవారు వచ్చి ఇంతమంది అంటున్నారంటే ఒప్పుకున్నారు అప్పుడు. ఇప్పుడు వాళ్ళంతా మీ దేవుణ్ణి పండగలకి వాటికి దేనికి రారు, వస్తారు కానీ ఇక ఉంటుంది కదండి, మా కడుపులో పుట్టిన మా కొడుకు ఇలా అయ్యి అమ్మ సేవలోనే వెళ్ళిపోయారు కదా అని ఎవరికైనా ఉంటుంది కదా. కాబట్టి ఎక్కడో కొంచెం బాధపడుకుంటూ వాళ్ళ దూరం ఉంటారు. కొంచెం నేను ఇంకొక విషయం అడగాలనుకుంటున్నా. అంటే ఇక్కడ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తారు. అంటే మీరు అమ్మవారితో ఉన్నప్పుడు మీకు తెలియదు వాళ్ళు ఎవరు, అంటే ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతారు వాళ్ళకి? నా చేతిలో ఏమీ లేదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అమ్మ ఒంటి మీద వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయో అవి ఆమె వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళు అమ్మని ఏం అడుగుతారో, వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిందని మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడే నాకు అర్థమవుతుంది, తెలుస్తుంది కూడా. నాకు అసలు అలాంటిది ఏది గుర్తుండదు. తర్వాత నేను కూడా మామూలుగానే నా పనులు నేను మామూలుగా చూసుకుంటూ ఉంటాను. అంటే అమ్మవారు వచ్చినప్పుడు మీకు ఏం అసలు గుర్తుండదు, ఎవరు మీ ముందుకు వచ్చారు, ఎవరు ఏ సమస్య చెప్పుకున్నారో గుర్తుండదు. చూసారు ఎంత పవర్ నిజంగా. సాక్షాత్తు ఆ అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఏ సమస్య చెప్పుకున్నా కూడా ఆమెకు తెలియదంట, ఆ అమ్మవారి పలుకులోనే పలికిస్తారండి. ఇందాక వాళ్ళకి చెప్పారు కదా జనాలు, మనకి ఏమన్నారు, ఇక్కడ మేము ఒక సమస్యతో వచ్చినప్పుడు ఆ అమ్మ ఇది అయితే పో అని చెప్పేసి అని మాకు బొట్టు పెట్టి బండారి అంటారంట కదా, బండారి ఇచ్చి పంపించింది, మాకు ఆ కోరిక నెరవేరింది. అందుకే ఇక్కడికి అందరూ వస్తూ ఉంటాం, మేము ఆమె బాగోగులు కూడా మేము చూసుకుంటామని చెప్పేసి అని అంటారంట. ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా భవానీ అమ్మ అని అంటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? అమ్మ అని పిలవడం సృష్టిలో గొప్ప మాధుర్యమైన మాట. నేను అమ్మ తనము నోచుకోలేదు, నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు. కాబట్టి నాకు మా ఊరు మొత్తం నా పుట్టినిల్లు. అందరూ నన్ను అమ్మ అని పిలవడం అది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. అది నాకు చాలా ఇష్టమైన మాట. అంటే మీకు చిన్నతనంలోనే అమ్మవారు వచ్చి కుటుంబానికి దూరం అయిపోయి 22 సంవత్సరాలు అమ్మవారి సేవలో ఉంటూ ఇప్పుడు ఆ అమ్మవారు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని మీకు ఇచ్చింది. అంటే ఇక్కడ ఏ పండగైనా మిమ్మల్ని పిలుస్తారంటే నిజమేనా అది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో దేవుళ్ళని చేసినా కానీ ఈ ఊర్లో ఏదైనా పండగ చేసినా కానీ ముందు మిమ్మల్ని పిలుస్తారంట, ఎందుకని అట్లా? శ్రావణంలో ఊర్లో పోచమ్మలను చేసుకుంటాం గ్రామదేవతకి. ఇప్పుడు నేను ఒక జోగినిగా అమ్మకే అంకితమై ఉన్నాను కాబట్టి మళ్ళీ నాకు వచ్చేది కూడా పోచమ్మే కాబట్టి నన్ను ఒక ఆడబిడ్డగా భావించుకొని ఈమెకి పసుపు కుంకుమ పెడితే సాక్షాత్తు మేము ఆ పోచమ్మకే పెట్టినాము అనే ఒక నమ్మకం, స్నేహ, అది వాళ్ళందరి ప్రేమ నాకు చాలా ఆనందం ఇస్తుంది. నాకు ఆ ఆడబిడ్డలా భావించుకుంటారు కాబట్టి ఎట్లాగో ఏ శుభకార్యంలో అయినా ఆడబిడ్డ ముందుండాలి కాబట్టి అలాగా వాళ్ళు నన్ను దేనికైనా రిసీవ్ చేసుకుంటారు.
నిజంగా చెప్తున్నాను. అంటే ఈరోజు మన వ్యూవర్స్కి ఒక మంచి ఒక అమ్మవారి గురించి తెలియజేస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి మీ నుంచి. అంటే ఒక ఇంటి ఆడబిడ్డగా స్వీకరించాలంటే మనము ఏదో ఒకటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయ్యుండో అదే ఉండు, కానీ వాళ్ళ ఇంటి కోరికలు నెరవేర్చడము, వాళ్ళ ఇంటి సమస్యలు మీ మీద చూసుకోవడము, వచ్చి సాక్షాత్ అమ్మవారికే చెప్పుకున్నట్టుగా అంటే ఇంత బలగాన్ని సంపాదించుకున్నారు మీరు. నిజంగా రియల్లీ గ్రేట్ అది. అంటే ఇక్కడ ఈ ఊర్లో అంటే పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అంటే ఇక్కడ అంటే మీ దగ్గర ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఇక్కడ మీతో పాటు? ప్రస్తుతానికైతే వస్తుంటారు, వెళ్తారు. వాళ్ళ వాళ్ళ పనులు బయట వాళ్ళు మామూలుగా నాతో ఉండడము అని అంటే ఎవరైనా కూడా కొంచెం ఎట్లా అంటే జనుకుతారు. ఓకే. మేము పోయి అమ్మ దగ్గర ఉంటే కాలే తగులుతుందో ఏలే తగులుతుందో, ఒకవేళ గనక మేము బయట బజార్కు వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళతో కూడా అయిందో ఏమో అనే ఒక భావన వల్ల కూడా ఎవరు సరిగ్గా మెదలలేరు నాతో. ఓకే. అంటే ఎవరు ఉంటారు? మీరు ఒక్కరు మాత్రమే ఉంటారు? నేను ఒక్కదాన్ని అమ్మ సేవలో ఉంటాను. వీలు దొరికినప్పుడు నేను మామూలుగా దేవాలయాలలో ఉంటాను. ఎక్కువ దేవాలయాల్లో చూడండి, 21 సంవత్సరాలు ఈ ఇంట్లో ఈ అమ్మ ఒకతే ఉంటుందంట. అమ్మవారి సేవలోనే వచ్చిన భక్తులకి వారి కష్టాలు నెరవేరుస్తూ అమ్మవారి సేవలో ఇందాక ఒకటి జరిగింది. అంటే మీతో వీడియో షూట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక పాము వచ్చింది ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ పాములు అవి వస్తూ ఉంటాయా? లేదు స్నేహ, నేను కాలేజీ టైంలో కూడా నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. అంటే ఇక్కడ పాము ఏమనలేదు ఇక్కడ. అంటే నేను వీడియో తీయలేకపోయిన భయమైంది నాకు నిజంగా, కాలు చేతులు వణికినాయి ఒక్కసారి. అంటే ఆ చెట్టు మీదకి వెళ్ళి పాము కింద నాగం పాము అంట, అది కిందికి వచ్చేసి డైరెక్ట్ అట్లకెళ్ళి సైడ్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ పాములు ఎక్కువ వస్తూ ఉంటాయా? ఇక్కడ పాములు కాదు. అయితే నేను ఒక మాట చెప్తాను. నా ఇంటర్ అప్పుడు నేను కాలేజీలో ఉన్నాను. క్యాజువల్గా నాకు కళ్ళు అనేటివి కనిపించట్లేదు. నాకు కొన్ని రోజులు కళ్ళు కూడా పోయినాయి. అయితే అప్పుడు పాము అనేది నా కాళ్ళ మీదకి ఎరిచిపోయింది. అందరు చూశారు. అప్పుడు అట్లా పోయింది. అప్పటి నుంచి నాకు ఎప్పుడు ఏ పని మీద నేను బయటికి వెళ్ళినా కానీ, నేను ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు కానీ, నేను ఇంకెవరికైనా ఏదైనా మంచి కార్యం చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా నాకు పాము అనేది వస్తుంది స్నేహం. వామ్మో, రియల్లీ గ్రేట్ అండి నిజంగా. సాక్షాత్తు నిజంగా నాకు అంటే ఈరోజు మేము వ్లాగ్ చేస్తున్నాము జనాలందరికీ తెలియజేయడం కోసము, ఒక మంచి శుభవార్త అనేది దానికోసం సంకేతం కావచ్చు నేను అనుకుంటున్నాను. అక్కడికి పాము రాగానే ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళం ఉరికాము అక్కడికి. నేను అక్కడ పాము అంటే ఇప్పుడు భయం అయితే కదా ఒకేసారి, ఏమీ కాము సైడ్కి వెళ్ళిపోతుంది అక్కడ. అది నేను వీడియో షూట్ చేయలేకపోయాను కానీ నిజంగా దేవుడు ఉన్నారు అంటే మీ దగ్గర నిజంగా సాక్షాత్తు నేను అది చూడగా నమ్మాను. అది అమ్మ దయ స్నేహం అదే నిజంగా. అంటే ఇప్పుడు మీ శుభకార్యాలకి వాటికి వీటికి అమ్మవారి సాకేతంగా ఇక్కడ పాము వస్తుందని చెప్పేసి అన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా వచ్చిన సందర్భాలు పాము వస్తాయి స్నేహ. నేను ఒకదాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటి చుట్టూ తిరిగిపోతుంది అనేది నేను ఒక 2-3 సార్లు చూశాను. వేరే వాళ్ళు మా పక్కన వాళ్ళు కూడా చెప్పడం వల్ల కూడా నేను విన్నాను. ఓకే. అంటే మీరు దేవాలయాలు అటు తిరుగుతాను ఇందాక అన్నారు కదా మీరు. అంటే ఎక్కువ దేవాలయాలు అంటే ఏ దేవాలయాలు ఇక్కడ వెళ్తూ ఉంటాయి? ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి కదా మనకు. అంటే పర్టికులర్గా ఈ టెంపుల్కి వెళ్తాను, అక్కడే ఉంటాను అంటే చాలా మందికి ఉంటుంది కదా. ఇప్పుడు భవానీ అమ్మ అంటే మేము కలుసుకోవచ్చు అని మన జనాలతో అంటే అక్కడ కనబడతారు కదా మీరు. అంటే ఎక్కువ ఏ దేవాలయాలకు వెళ్తారు ఎక్కువ మీరు? నేను అన్ని దేవాలయాలకు వెళ్తాను, అన్ని టోటల్. నేను బయట ఇప్పుడు బద్రీనాథ్, కేదార్నాథ్, అక్కడక్కడ మొత్తం కాశీ అవన్నీ వెళ్తాను. మెయిన్ అయితే మాత్రం నేను వేములవాడలో ఎక్కువ ఉంటాను. నా సమయం మొత్తం ఎక్కువ నేను రాజన్నతో గడుపుతాను. అవునా? అంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం ఇక్కడ వరంగల్ సైడ్ ఎక్కువ ఫేమస్ అయితే వేములవాడ, అక్కడే ఉంటారు ఎక్కువ. అక్కడే. ఎందుకని? ఒక విధంగా చెప్పాలంటే నాకు బుద్ధి జ్ఞానం, నాకు మంచి చెడు నేర్పింది అని అంటే నాకు అది వేములవాడ. ఓకే. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయము నాకు వేములవాడ. అది చెప్పాలంటే ఒక పాఠశాల, ఒక పుట్టినిల్లు, ఒక అత్తగారిల్లు, ప్రతిది అనుకోవచ్చు స్నేహ. అది నాకు చెప్పలేని అనుభూతి. వేములవాడతో నా బంధం చాలా గొప్పది, ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ దేవుణ్ణి చెప్తా అని చెప్పేసి అన్నారు కదా ఇక్కడ. అంటే భక్తులు వచ్చే రోజు ఏ రోజు చెప్తారు ఇక్కడ మీరు? నేను ఉంటాను ఎక్కువ దేవాలయాల్లో ఉంటాను స్నేహ. అదే దేవాలయాల్లో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఆదివారము, బుధవారము నేను జనాలను చూస్తాను.
చూస్తున్నారు కదా, మన ఇంట్లో ఏ సమస్య ఉన్నా మన పాలకుర్తికి వచ్చి బస్ స్టాండ్ కనుక నిలబడితే భవానీ అమ్మాయిలు అంటే ఎవరైనా ఆటో అబ్బాయితో సహా తీసుకొచ్చి పెట్టేస్తాడు. అంటే ఆదివారము బుధవారం చెప్తారు ఇక్కడ మీరు ఎక్కువ. అమ్మ ఆదివారం బుధవారము ఏ ఒక్క సమస్యతో ఉన్నా కూడా ఇక్కడ చెప్తా అని చెప్పేసి అంటున్నారు. అంటే మీకు చాలామంది ఇప్పుడు కోరికలు నెరవేర్చి ఇక్కడ మీ దగ్గరికి వస్తారు కదా, అంటే ఇప్పుడు ఏ కోరికలు ఎక్కువ వాళ్ళు ఇవి అయినాయి అమ్మని ఏమని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కువ కుటుంబ సమస్యలు స్నేహ, వాళ్ళవి సంతానం ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రోజులలో ఎవరి నోటి నుంచి మాట వచ్చినా మేము ఏది చేసినా సక్సెస్ఫుల్ కావట్లేదు. అవును, ప్రతి ఒక్కరి ఇది ఇప్పటి ఈ జనరేషన్ అది చాలా అలాంటివి వస్తూ ఉంటారు. అవి అడిగినప్పుడు మరి అమ్మాయి వాళ్ళకి ఏం చెప్తుందో, పోయిన తర్వాత అవి వాళ్ళకి నిరూపణ అయిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మాయి పని మాకు అయ్యింది, మాకు సంతోషంగా ఉంది అమ్మ అని చెప్పని అంటారు స్నేహ. అంటే ఇప్పుడు కోరికలు నెరవేర్తే మీకు కానుకల రూపంలో ఏమైనా ఇవ్వడం అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? ఇప్పుడు మీ దగ్గరకు అమ్మవారికి కానుకలు ఇస్తారా ఇవ్వరా అనేది స్నేహం మీరు పబ్లిక్ అడగండి, నేను తీసుకుంటానా తీసుకోనా మీరు అంటే భవానీ గారు ఇప్పుడు నేను ఒక మాట చెప్తానమ్మా, ఇక్కడ ఊరు ప్రజలందరికీ తెలుసు మీరు అంటే ఏంటి అనేది. నేను కానుకలు మీరు తీసుకునే వ్యక్తి అయితే ఇంతమంది మీకు ఉండరు, మీరు సాక్షాత్ అమ్మ. అంటే కానుకలు ఇప్పుడు వచ్చి మీరు 10 మందికి భవిష్యత్తు ఏదైనా సమస్య వస్తున్నప్పుడు మీరు ఏమైనా అంటే ఆడబిడ్డకి పట్టు చీర ఏ విధంగా పెడతారో ఆ విధంగా వాళ్ళ స్తోమత ఆ విధాన్ని బట్టి నాకు చీర, పసుపు కుంకుమ, పొడి బియ్యము తీసుకొస్తారు. ఇంకా వాళ్ళకి సంతానం అయితే మాత్రం అమ్మవారికి వెండితో చేసిన బేడి అనేది ఉంటుంది, అమ్మవారి సంకేతం అది. ఇప్పుడు ఖైదీలకి బేడీలు వేసి వాడు ఖైదీ అని ఎట్లా గుర్తో, దేవుడికి ఇది నా బిడ్డ అని దేవుడికి మాకున్న సంబంధానికి గల గుర్తు బేడి, వాళ్ళకు వేసే బేడి. ఆ బేడీని వాళ్ళు మొక్కుబడిగా సమర్పిస్తారు. అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మీకు ఈ రూపంలో ఇచ్చినవే ఎక్కువ, అంటే ఎక్కువ సంతానం లేని వాళ్ళకి ఎక్కువ ఉద్యోగ సమస్యలు కానీ, ఆ తర్వాత ఇందాక మనం వాళ్ళ ఇంట్లో సమస్య ఉంటే పరిష్కారమైనట్టు ఇట్లాంటి కోరికలతో ఇక్కడికి వచ్చినప్పుడు అవి తప్పకుండా అయితే అని ఒక నమ్మకం. నిజంగా అది అంటే ఇందాక మీరు దేవాలయాల దగ్గరికి వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను అన్నారు కదా, అంటే వెళ్తూ ఉంటా అన్నారు కానీ అంటే ఇక్కడికి మీరు ఆదివారము బుధవారం ఇక్కడ దేవుడిని మీద కూర్చుంటాను అమ్మవారు వస్తుంది నాకు అని చెప్పేసి అంటున్నారు. దేవాలయాలకి మీరు అక్కడే ఉండిపోతారా మరి లేకపోతే ఇక్కడ అంటే ఓన్లీ ఆదివారం బుధవారం వచ్చేసి ఇక్కడ ఉంటారా ఎక్కువ? లేదు స్నేహ, వెళ్తే అక్కడే ఉంటాను. ఎన్ని రోజులు? ఫస్ట్ టైం ఒకసారి నేను స్టార్టింగ్లో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఇట్లా ఆ జోగినిగా మారినప్పుడు మాత్రం ఏకదాటిగా 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. 3 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. అప్పుడు ఇంట్లో అంతా ఇంట్లో దేవుని తీసుకెళ్తాను స్నేహ నాతోటే. అమ్మ బాబోయ్, చూస్తున్నారా? అంటే ఆమె దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారితోనే అక్కడికి వెళ్ళి కూర్చుంటుందంట. నా దగ్గర ఒక బుట్ట ఉంటది, ఆ బుట్టల కొన్ని బియ్యం పోసి శివలింగమును అమ్మవారి విగ్రహము ఆ విగ్రహాలన్నీ అందులో పెట్టి నాతో పాటు తీసుకెళ్తాను. నేను ఎక్కడుంటే అక్కడ వాటికి పూజ చేస్తాను, నైవేద్యం పెడతాను, దీపం ముట్టిస్తాను, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాను. రియల్గా నిజంగా చెప్తున్నాను, నాకు నేను ఎన్ని చోట్ల వెళ్ళాను, ఇక్కడ ఈ విధంగా నేను తెలుస్తున్న స్టోరీ మాత్రం ఫస్ట్ టైం ఇది. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా స్నేహ 1 రోజు 2 రోజులు అట్లా ఉండి రాను. నా హృదయపూర్వకంగా నా మనసు చెప్పాలి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలని. అది 10 రోజులు కానీ 20 రోజులు కానీ 3 నెలలు కానీ నేను గుళ్ళల్లోనే గడుపుతాను. అంటే మరి ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మీకు అంటే మా అమ్మ మాకేమన్నా ఇప్పుడు సమస్య ఉంది మీ దగ్గర ఉంటే అక్కడికి వస్తారా లేకపోతే వీడికి వచ్చేదాకా వెయిట్ చేయాలి వాళ్ళు? లేదు, ఒకవేళ అర్జెంట్ ఏదన్నా అవసరం ఉంటే నేను ఎక్కడున్నా అనేది ఫోన్ ద్వారా తెలుసుకొని అయినా అక్కడికి వస్తారు, కలిసి ఆ గడియకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని వస్తారు. రియల్లీ గ్రేట్ అండి, నిజంగా మీరు హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఒక వ్యక్తి దేవుడికి అంకితం అవ్వడం అనేది మామూలు విషయం కాదు. మనం ఒక అమ్మవారి సేవలో ఈ రోజులలో ఎవరి వృత్తి వాళ్ళది, కానీ తను కేవలం అమ్మవారికి అంకితమయ్యి ఈ ప్రజలే నా బిడ్డలు, వారి ఇంటి ఆడబిడ్డగా తను పిలుచుకొని నేను ఎక్కడున్నా సరే వాళ్ళు అక్కడ నా దగ్గర ఆ సమస్య పెద్దయితే అక్కడ రప్పించుకొని వాళ్ళకి చేయడం నిజంగా రియల్లీ గ్రేట్ అని. నిజంగా నాకైతే నిజంగా మాట్లాడుతుంటే అసలు మాటలు రావట్లేదు, అంత బాగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ అమ్మ. అంటే ఇప్పుడు జోగిని భవానీ అమ్మ అని అంటున్నారు కదా ఇక్కడ, అంటే జోగిని అంటే అసలు ఏంటి?
జోగిని అంటారు, శివశక్తులు అంటారు కదా, అసలు జోగిని అనేది అంటే దానికి అర్థం ఏంటి చెప్పగలుగుతారు? జోగిని అంటే ఒకప్పుడు ఒక దురాచారంగా ఉండేది జోగిని. అది దేవదాసికి సంబంధించిన విషయం, అది మనకి ఇప్పుడు లేదు. జోగిని అంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి తన పరశురాముడు తన కొడుకు పెట్టిన బాధలకి ఆమె ఇంట్లో నుంచి, అంటే ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడున్నా దొరకబడతాడు కాబట్టి తను రూపం మార్చుకొని వెళ్ళాలని చెప్పని అమ్మ సంకల్పించుకున్నప్పుడు ఆమె దివ్య దృష్టికి జోగిని అవతారం కనబడ్డదంట. అప్పుడు అమ్మ జోగిని అవతారం ఎత్తుకొని ఆమె గంగ దాటి వెళ్ళిపోయి ఆమె తన సత్యం నిరూపించుకుంది. అందరి ఇళ్లలో దాచుకోవడము అది అంత తర్వాత విషయం. అమ్మ జోగిని అవతారం ఎత్తినప్పుడు అది లోకంలో అమ్మ దీవెనగా స్థిరపడ, అంటే నా భక్తులు అనేది నా పేరు అనేది ఉండాలని అమ్మ పెట్టిన దీవెన అది. కాబట్టి ఇప్పుడు పోచమ్మ ఉంది, ఇప్పుడు నాకు వచ్చేది పోచమ్మ తల్లి. పోచమ్మకి లగ్గం లేదు, పెళ్లి కాలేదు. శివుడితో తండ్రి నేను పెళ్ళి నాకు వద్దు, నాకు కత్తికి లగ్గం చేసి నన్ను గుళ్ళో పంపి నాన్న అని చెప్పినప్పుడు ఆ శివయ్య ఆమెకి కత్తితో పెళ్లి చేసి గుళ్ళోకి పంపించిండు. కాబట్టి అదొకటి ఈ లోకం మీద స్థిరపడిపోయింది. ఎందుకంటే అమ్మ తన ప్రతిరూపాలను ఇంకా కొనసాగిస్తుంది అని చెప్పుకోవాలి. జోగిని అంటే ఇదన్నట్టు. అంటే జోగిని అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు అసలు జోగిని అంటే ఒకప్పుడు నిజంగా మేము విన్నది దేవదాసి అని, లేకపోతే ఆ ఊర్లో అందరు తనని అట్లా వాడుకోవడానికి అని అట్లా అని విన్నాను. అది దేవదాసీలు స్నేహ. అవి జోగిని అంటేనేమో అమ్మవారి స్వరూపం, సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. అది ఇంకా ఒకప్పుడు అది దురాచారకం చేశారు, అదొక సాంఘిక దురాచారం. మళ్ళీ దాన్ని వ్యభిచారంగా కానీ వాళ్ళ అనుకూలంగా మార్చుకోవడం కోసం తయారు చేసిన అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థని నాకు కూడా అది ఇష్టం లేని మాట, ఒక రకంగా చెప్పాలంటే. క్షమించండి, అంటే తప్పుగా అనుకోకండి అమ్మా. అంటే జనాలలో డౌట్ క్లారిఫికేషన్ చేయాలి. నిజమే స్నేహ, మీరు ఇంత దేవుడి సేవలో ఉన్నారు కాబట్టి నేను తెలియచేద్దామని చెప్పేసి అడుగుతున్నా. మీరు అనుకోకండి తప్పుగా. అయితే ఇప్పుడు అమ్మ జోగిని అవతారంగా ఎల్లమ్మ తల్లే కొన్ని సంవత్సరాల క్రితం అమ్మ ఆ విధంగా ఆమెనే స్వయంగా జోగిని అవతారం ఎత్తింది. ఇది మానవ మాతృలు తయారు చేసింది కాదు, ఒకరు పుట్టించింది కాదు, కావాలని చేసింది కాదు. ఇది దేవతల కాలం నుంచే ఉంది. థ్యాంక్ యూ అమ్మ. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, జోగు తాలికి అదే కత్తికి బాసింగం కట్టి లగ్గం చేస్తారు అని చెప్పేసి అన్నారు కదా ఇందాక. అంటే జోగు లగ్గం అంటే ఏంటి? నేను చాలా చోట్ల విన్నాను. జోగు లగ్గం అని చెప్పేసి అంటారు, కత్తితో బాసింగం కట్టించుకుంటే మాకు పెళ్ళి అయిపోయింటే జోగినీళ్ళంతా కూడా మేము ఇలాగే చేస్తామని చెప్పేసి అని చాలా చోట్ల నేను విన్నాను. అది అసలు జోగు లగ్గం అంటే ఏంటి? అసలు జోగు లగ్గం అంటే ఆ కత్తికి బాసింగం కట్టి కత్తిని మగవారి స్థానంలో కూర్చోబెట్టి మమ్మల్ని అమ్మవారి స్థానంలో, అంటే భార్య భర్తల్లాగా భర్త స్థానంలో కత్తిని పెడతారు స్నేహం. ఆ కత్తితో తాళి ముడిపెట్టి ఒగ్గు పూజారులు ఉంటారు, వాళ్ళు ఆ కళ్యాణం చేసినప్పుడు కత్తికి చూపించి మెడలో తాళి వేస్తారు. కత్తితో బాసింగం కట్టి లగ్గం తాళి కడతారు కాబట్టి అది జోగు లగ్గం అన్నమాట. ఎందుకంటే ఇంకా పెళ్లి లేదు, ఎలాంటి ఆప్షన్ లేదు, ఇంకా కేవలం భగవంతుని మీదనే ధ్యానం, భగవంతుడే మా శ్వాస అనే విధంగా మేము ఉంటాం. కాబట్టి ఆ జోగు లగ్గం అనేది కంపల్సరీ మేము చేసుకుంటాం. ఓకే, అంటే మీరు అబ్బాయిలని పెళ్లి అని అట్లాంటిది ఏది ఉండదు? అది మా అలాంటి ఆప్షన్స్ మాకు లేదు. కేవలం కత్తితో బాసింగం అనేది మాత్రమే చేసుకుంటారు. జోగినీళ్ళు కత్తితో బాసింగం ఆ దేవుడికి అంకితం అయిపోతుంది, అంతే కదా. అది ఇందాక మీరు అన్నారు కదా, పోచమ్మ అమ్మవారు నేను పెళ్లి చేసుకోను అన్నప్పుడు కత్తితో బాసింగం కట్టించి అని అన్నారు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగాను. క్లారిఫికేషన్ అయితే నాకు వచ్చింది ఇప్పుడు పర్ఫెక్ట్గా. అంటే జోగిని వ్యవస్థ అనేది ఇలా ఉంటుంది. జోగిని దాంట్లో అంటే ఇప్పుడు శివశక్తులు అనే వాళ్ళు ఉంటారు కదా, అంటే శివశక్తులు అంటే ఏంటి అసలు? శివశక్తులు అంటే వాళ్ళకి అమ్మవారు వస్తుంది, వాళ్ళకు అమ్మవారు వస్తుంది, వాళ్ళు దేవుడి సేవ చేస్తారు, వాళ్ళు పూజలు అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి పెళ్ళి పిల్లలు ఒక ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కుటుంబంతో ఉంటారు, దేవుడితో ఉంటారు. మాకు అది లేదు, మొత్తం దేవుడు.
మీ అంటే జోగిని అనే వాళ్ళు వచ్చేసి మొత్తం అమ్మవార్లకి అంకితం అయిపోయి ఉంటారు. శివశక్తులు అనే వాళ్ళు కుటుంబంతో ఉంటూ కూడా అమ్మవారి సేవ చేస్తూ అమ్మవారి సేవలుగా ఉంటారు వాళ్ళంతా. ఓకే, మీ క్లారిఫికేషన్ మాకు ఇప్పుడు అర్థమైంది. మాకు అంటే చాలా చోట్ల మేము జోగిని అంటారు, శివశక్తులు అంటారు, అసలు ఏంటి అది అని చెప్పేసి అని. ఇంకొక విషయం అడగాలనుకుంటున్నా అమ్మని, నేను విన్నాను, మరి అది నిజమా కాదని నాకు తెలియదు, అది మీరు తెలియచాలి ఈరోజు. ఒక జోగిని చనిపోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత అతన్ని దహన కార్యక్రమాలు చేసేటప్పుడు బాడీ కదులుతుందంట. అసలు ఏంటి అసలు అది? అంటే చనిపోయిన బాడీ మళ్ళీ కదలడం ఏంటి అసలు? అయితే జోగిని చనిపోయినప్పుడు ఇప్పుడు మామూలు మనిషి చనిపోయినప్పుడు పెళ్లి కాని వారికి జిల్లేడు చెట్టుతో పెళ్లి చేస్తారు కదా, అలాంటి అది మాకు ఉండదు. అందుకే కత్తితో పెళ్లి. ఓకే, చనిపోయిన తర్వాత అట్లా చెయ్యొద్దు కాబట్టి మా కత్తితో పెళ్ళి, అది దేవుడి తరతరాల నుంచి వస్తున్న ఒక ఆచారం. అది చనిపోయిన తర్వాత మళ్ళీ అదే కత్తి, ఇప్పుడు మన కత్తి లగ్గం ఉంటది కదా, అది ఫస్ట్ జోగినీలు కత్తితో లగ్గం ఫస్ట్ చేసుకుంటారు కదా, ఆ కత్తిని మేము ఎప్పుడు పూజ గదిలో అమ్మవారి దగ్గర ఉంటది. మేము ప్రతి సందర్భానికి అది ఏ టైంలో బయటికి తీయాలో అప్పుడు తీస్తాము, మళ్ళీ తీసుకెళ్లి దేవుడి దగ్గర పెడతాం. మళ్ళీ లాస్ట్ చనిపోయిన తర్వాత మళ్ళీ కత్తితో పెళ్లి చేస్తారు. చనిపోయిన తర్వాత చేస్తారు అంటే ఎట్లా? మళ్ళీ పట్నం వేస్తారు. ఇప్పుడు దేవుడికి మనం ఏ విధంగా కళ్యాణం పట్నాలు ఎట్లుంటాయో మనం ఉన్నప్పుడు ఎట్లా చేసినామో మళ్ళీ అదే విధానంగా పట్నాలు అవి వేసి తెల్ల జొన్నలు ఉంటాయి కదా స్నేహ, తెల్ల జొన్నలతో పోలు పోసి మళ్ళీ పట్నం గిట్లా అన్నీ చేసి పెళ్లి కూతురులాగా అలంకరణ చేసి మళ్ళీ బాసింగాలు గిట్లా కత్తికి కడతారు, చనిపోయిన జోగినికి కడతారు. ఆ పట్నం మీద కాళ్ళు పెడతారు, పెట్టి ఓడి బియ్యం అవన్నీ పోసి అమ్మను భారతించినప్పుడు అంటే ఒగ్గు పూజారులు వాళ్ళ డోళ్ళ వాయిద్య అవన్నిటితో ఎప్పుడైతే మళ్ళీ అమ్మను వాళ్ళు భారతించినప్పుడు చివరిసారి ఒకసారి అమ్మవారు ఒంట్లోకి వచ్చిపోతుంది. పోయినప్పుడు కొంచెం వైబ్రేషన్ మనకి కదులుతుందా? అమ్మ బాబాయ్, నిజంగా నాకు చెప్తుంటే కళ్ళల్లో నాకు బాధ అయిపోతుంది. ఒకేసారి అంటే ఇంత పవర్ ఉంటుందా అమ్మవారిలో అన్నది. నిజంగా సాక్షాత్తు నిజంగా మీరు చెప్పే మాటలు వింటుంటే అంటే చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ కత్తితో బాసింగం కట్టించి, అంటే బతికి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మీరు కత్తితో బాసింగం కట్టుకొని చేశారో చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే పట్నం వేసి కత్తితో బాసింగం కట్టించి పెళ్లి కూతుర్ల అలంకరణ చేసి సాగనంపుతారంట. రియల్లీ గ్రేట్ అమ్మ, నిజంగా మీ వ్యవస్థకి ఎన్నిసార్లు ఇలా దండం పెట్టినా తక్కువే నిజంగా. అంటే ఇప్పుడు అమ్మవారు కదిలి వెళ్ళిపోతుంది కదా, ఎక్కడ అంటే అంటే అది ఎట్లా ఏమైపోతుందట అమ్మవారు? ఇప్పుడు అమ్మ మన ఒంట్లోకి వచ్చినప్పుడు చివరిసారిగా తను వచ్చిపోతుంది. ఇంకా ఆ శరీరంతో అమ్మకి రుణం తీరిపోయింది. మరి మళ్ళీ ఏ పవర్ అయితే మన శరీరం నుంచి బయటకు వచ్చిందో ఆ అమ్మ ఎవరిని ఎన్నుకుంటాందో, మళ్ళీ ఎవరి మీద ఉండదలుచుకున్నదో, ఆ కుటుంబ సభ్యుల లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇంకెవరైనా చూసుకొని మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అమ్మో, నిజంగా చూడండి. అంటే మళ్ళీ అమ్మవారు వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరి దగ్గరికి అని మనం ఖచ్చితంగా చెప్పలేము, ఆమె ఎన్నుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, చూసారా, జోగిని చనిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తారంట. ఇది ఇంతవరకు నాకైతే తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను. లేదు స్నేహ, ఇది జరిగింది జరుగుతుంది కూడా. నేను చూసా కూడా నా చిన్నప్పుడు. ఇక ఇప్పుడు చాలా మంది కాకపోతే స్నేహ అది ఒక దేవుడి కార్యంగా భావించుకొని గొప్ప విషయంగా నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంటే మళ్ళీ అప్పుడు మీకు అంటే జోగులకు అప్పుడు ఒడిబియ్యం అవన్నీ పోస్తారు, మళ్ళీ అప్పుడు అన్నీ పోస్తారు. పెళ్లి కూతురు అలంకరణ చేసి ఒడిబియ్యం పోసి ఆ విధంగా అన్ని చేసి పంపిస్తారు. పెళ్లి కూతురు లాగానే మమ్మల్ని సాగనం. రియల్లీ గ్రేట్. నిజంగా థ్యాంక్ యూ అమ్మ. నిజంగా చెప్తున్నాను, పాలకుర్తికి వచ్చే ముందు మనం జోగిని లైఫ్ స్టైల్ తెలుసుకుందాము, తెలియజేస్తాము అని అనుకున్నాను. కానీ మీ దగ్గరికి అంటే ఊరిలోకి అడుగు పెట్టిన తర్వాత మీకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. సాక్షాత్తు అమ్మవారే మీ దగ్గర ఉండి మాకు ఇవన్నీ చేపిస్తున్నారు అని, మంచి పనులను చేపిస్తున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో సమస్య ఉంటే ఆ సమస్య నెరవేర్చే విధంగా మీరు ఉన్నారని చెప్పేసి అని మాకు అర్థమైంది మీ మాటల్లో. ఒక్కసారి దేవుడి రూమ్లో ఒకసారి మీరు అంటే ఇందాక చూసాము, ఒక్కసారి మీరు చూపిస్తారా? మీతో ఏమన్నా చూపించగలుగుతారా?
చూపిస్తాను స్నేహ, కానీ అన్నీ చెప్పాలి. ఓకే, పర్వాలేదు. ఒక్కసారి మీరు చూపిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ అందరూ చల్లగా ఉండాలి, మీ ఆశీస్సులు మా వాళ్ళపైన అందరిపైన ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో ఒక్కసారి అమ్మ ఒకసారి దేవుళ్ళు అంటే నిజంగా లోపల దేవాలయం లాగానే ఉంది నిజంగా అమ్మ. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? శివయ్య నా ఇష్ట దైవం. ఓకే. నేను నా తండ్రి నేను ఫీల్ అయ్యే దేవుడు, నా ప్రాణం. పక్కన అమ్మవారు ఆమె భవానీ మాత. నవరాత్రులు పెడతాను కదా స్నేహ, అది ఇక్కడ అమ్మవారు. అక్కడ ఆమె పోచమ్మ. మీకు వచ్చే అమ్మవారు? నాకు వచ్చే అమ్మవారు. ఒక్కసారి చూపించండి అమ్మ. అవి వెండి నేత్రాలు. వెండి నేత్రాలా? ఓకే ఓకే. ఈ అమ్మవారు మహంకాళి అమ్మవారు. నేను గంగకు పోయినప్పుడు నాకు గంగలో దొరికింది. అవునా? ఈ అమ్మవారు వచ్చేసి మహంకాళి, చంద్రపూర్ మహంకాళి. ఓకే ఓకే. నేను గంగ స్నానం చేసేటప్పుడు అమ్మ నా చేతిలోకి వచ్చింది. అమ్మ బాబోయ్, చూస్తున్నారా నిజంగా ఎంత? అది స్టోన్ స్నేహం మళ్ళీ. అవునా? అంటే సాక్షాత్ అమ్మవారు చేతిలోకి వచ్చేసిందంట. నిజంగా అమ్మ, ఈరోజు మిమ్మల్ని పరిచయం చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి అక్కడ చూపిస్తారు. ఇది ఎల్లమ్మ తల్లి గద్దె. ఓకే అమ్మ. అది మల్లికార్జున స్వామి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి గద్దె. మేము పట్నాలు ఉన్నాయి కదా స్నేహ, పట్నాలకు చాలా చాలా బాగుందమ్మా నిజంగా. దేవాలయం, ఇంట్లో దేవాలయాన్ని పెట్టుకొని మీరు ఇంత నిజంగా చాలా చాలా బాగా చేస్తున్నారు. అమ్మ ఇవి ఇప్పుడు సమ్మక్క సారక్క గద్దెలు అంటారు కదా, అంటే ఇంట్లో ఇలా వేస్తారా? అమ్మ నాకు చిన్నప్పుడే వచ్చింది, మీరు చెప్పారు ఇందాక. సమ్మక్క తర్వాత అమ్మ నాకు గద్దెలు కావాలని అడిగింది. అంటే ఎట్లా? నాకు కళ్ళలో వచ్చి చెప్పింది, నా ఒంటి మీదకి వచ్చి చెప్పింది. పెద్దవాళ్ళని అనుభవజ్ఞులు కూడా నేను అడిగి తెలుసుకుంటే వేసుకోవాలని చెప్పారు. అట్లా నేను అమ్మవారిని ఇక్కడ నేను నిలుపుకున్నాను గద్దెలు. అవునా? చూడండి, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు సాక్షాత్ ఇంట్లోనే వెలిసింది. నిజంగా అలా ఉంది ఇక్కడ. నిజంగా చాలా చాలా బాగుందమ్మా. అమ్మాయి నాకు పెద్ద పుల్ల అడుగులు పడ్డాయి స్నేహ ఇంట్లో. అవునా? ఆ మట్టిని నేను దాచుకొని అమ్మ గద్దెలు వేసాను. అమ్మ బాబాయ్, అంటే మేడారం సమ్మక్క సారలమ్మ అంటే అక్కడ పులి రూపంలో ఉంటారు. నేను ఇల్లు కట్టుకుంటే నేను నిలుపుకుంటాను అన్నాను. అది మనసులో పెట్టుకొని ఆ అడుగులు పడ్డ మట్టిని నేను దాచుకున్నాను. పరమ్మ నిజంగా. అమ్మ ఇక్కడ అంటే ముస్లిం దేవతలు కూడా ఉన్నారు అంటే అదేంటి అన్నట్టు? నేను అన్ని మతాలను గౌరవిస్తాను స్నేహం. నిజంగా దేవుడు, నేను అన్ని మతాలను గౌరవిస్తాను. తనకి కూడా నేను నాగ్పూర్ బాబా, తాజుద్దీన్ బాబా, అన్నారం షరీఫ్, వీళ్ళిద్దరంటే నాకు కొంచెం ఇష్టం. నేను వాళ్ళకు కూడా అన్ని చేస్తాను. జెండాలు ఎక్కేయడం, గంధం ఎక్కేయడం, 5 years ఒకసారి కందూరు చేయడం, అవన్నీ చేసుకుంటాను. నిజంగా. అంటే అక్కడ హస్తం అదంటే అది మీరు తీసుకొచ్చి పెట్టారా? లేదు స్నేహ, నేను నాగ్పూర్లో గంధం ఎక్కించే టైంలో వెళ్ళాను. ఉరుసు టైంలో వెళ్ళినప్పుడు అందరూ అవి తీసుకొస్తున్నప్పుడు నేను అక్కడ ఎందుకంటే లోపలికి దర్గాలకి లేడీని పోనీయరు అనే ఒక ఉంటది కదా, అప్పుడు నేను అక్కడ దర్వాజా దగ్గర మామూలుగా నిలబడి ఉన్నాను. అంత రష్ బాగుంది. నేను అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు అందులో నుంచి పూలదండ ఈ హస్తం అనేది నా ముందు పడిపోయింది. అమ్మ బాబాయ్, చూసారా? నేను అవి తీసుకొచ్చి, అందుకేనేమో మీ దగ్గరికి ఇంతమంది భక్తులు వస్తున్నారు. సాక్షాత్ దేవాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, టెంపుల్ ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసారు. అందులో ఇది కూడా నిజంగా గ్రేట్. నిజంగా మీరు అమ్మ ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా, భవానీ మాత కదా ఇక్కడ. ఇక్కడ అంటే బండారి ఇదంతా ఏంటి అన్నట్టు, అంటే వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అన్నట్ట. ఈ విగ్రహం నేను కలకత్తాకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చుకున్నాను, అమ్మవారి దగ్గర పెట్టి తెచ్చుకున్నాను. ఈమె నవరాత్రులలో 2 అమ్మవార్లు, ఈ విగ్రహం ఆ విగ్రహం 2 పెట్టి పూజ చేసుకుంటాను. బండారి ఎవరైనా వాళ్ళ సమస్యలతో వచ్చినప్పుడు నేను ఈ బొట్టుని మొక్కి నా మనస్ఫూర్తిగా వాళ్ళకి మంచి కావాలని ఇస్తాను. థ్యాంక్ యూ అమ్మ. మీ అమ్మ ఇక్కడ ఇప్పుడు ఈ గల్లగుర ఏంటి ఇంత పెద్దది పెట్టారు ఇక్కడ, దేనికోసం అన్నట్టు? ఇదా స్నేహ, ఇది నా దగ్గరకు వచ్చే భక్తులు మంచి అయిన తర్వాత వాళ్ళు ఏదన్నా నాకు కానుకల రూపాన పెడతారు కదా, ఎవరైనా ఏదన్నా ఇచ్చినప్పుడు నేను అందులోకించి సగం ఇందులో వేస్తాను. ఖచ్చితంగా సగం వేస్తాను. అమ్మ బాబోయ్, చూసారా? అంటే మీకు ఇందులో ఖచ్చితంగా సగం వేసిన డబ్బుల్ని పేదవాళ్ళకి, ఎవరికైనా బాగాలేని వాళ్ళకి, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాను.
రియల్లీ గ్రేట్ అమ్మా. మీరు వచ్చిన భక్తులకి సమస్యలని నెరవేర్చడమే కాకుండా బయట మానవ సేవ కూడా చేస్తున్నారు. అది కూడా మానవ సేవే. దాంతోపాటు మీరు ఈ సేవ నిజంగా రియల్లీ మీరు గ్రేట్. మేమందరం కూడా ఆదర్శంగా తీసుకుంటాం, ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా నిజంగా అమ్మ అంటే మీ గురించి ఈరోజు నేను తెలియచేయడం అనేది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా వివరించారు జోగిని వ్యవస్థ గురించి, కానీ జోగిని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే అమ్మవారికి అంకితం ఎలా అవుతుంది దాని గురించి చాలా బాగా చెప్పారు. అంటే అసలు యాక్చువల్లీ మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మన ఇట్స్ మీ ఛానల్కి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ని ఏమన్నా బ్లెస్సింగ్ చేయగలుగుతారా మీ యొక్క దయ వల్ల అని కోరుకుంటున్నాను. తప్పకుండా స్నేహ, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా. నేను చేసే పూజలు కానీ, నేను మొక్కిన మొక్కులు కానీ నేను ఎవరి కోసమో కాదు కదా, అందరి కోసం కదా. ఖచ్చితంగా అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఈరోజు ఒక్క నిమిషం ముందుకి అంటే ఈరోజు మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్కి మీ యొక్క లైఫ్ స్టైల్ తెలియజేసిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.